Fine. So now we will discuss Earth magnetism. So a small topic, Earth magnetism. Okay, fine. Let's see. Earth's magnetism. సో అసలు ఎర్త్కి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉందని ఎలా తెలిసింది వాళ్ళకి? అంటే వాళ్ళు ఏం చేసినారంటే ఫస్ట్ ఒక మ్యాగ్నెటిక్ నీడిల్ తీసుకున్నారు. ఒక మ్యాగ్నెటిక్ నీడిల్ తీసుకొని దాని మధ్యలో ఒక దారం కట్టేసి ఒక థ్రెడ్ కట్టేసి ఇలా ఎర్త్ మీద నడుచుకుంటూ పోతున్నారు. సో దే హ్యావ్ అబ్జర్వ్ దెర్ ఇస్ ఎ డిఫ్లెక్షన్. అదే సరౌండింగ్స్ ఏం లేవు. సో దెర్ ఇస్ ఎ బెండింగ్ ఆఫ్ దట్. సో ఒకనొక పొజిషన్లో దే అబ్జర్వ్ దట్కి సో వాళ్ళు తీసుకున్నటువంటి నీడిల్ ఇలా ఉన్నది. దే హ్యావ్ ద నీడిల్ విల్ బి లైక్ దిస్, ఇలా ఉన్నది. ఒకనొక పొజిషన్ దగ్గర పోయేసరికి ఇట్లా అయిపోయింది. అది అంటే కింద ఎవరు అట్రాక్ట్ చేస్తుంటేనే కదా ఇట్లా. సపోజ్ ఇఫ్ యూ థింక్ దిస్ ఇస్ ద నార్త్ పోల్ అంటే ఇలా ఉన్నది కాస్త ఇలా అయిపోయిందంటే ఇక్కడ ఏదో సౌత్ పోల్ అండి నిన్ను అట్రాక్ట్ చేసింటేనే అది పాసిబిలిటీ ఉంటుంది. అంతేనా? లేకపోతే కాదు కదా. అంటే దెర్ ఇస్ అన్ అట్రాక్షన్ ఉంది అని చెప్పారు కాబట్టి అర్త్కి మ్యాగ్నెటిజం ప్రాపర్టీ ఉంది. మరి దాన్ని ఎలా స్టడీ చేయాలి? సో ఇట్ ఈస్ అ మిస్టీరియస్ క్వశ్చన్. అంటే అసలు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. సో వాట్ ఇమాజిన్ లైక్ దిస్. ఎలా ఇమాజిన్ చేసుకుంటామంటే సో దిస్ ఇస్ ఎర్త్. సో ఎర్త్కి సంబంధించినటువంటి దేర్ ఈజ్ ఏ బార్ మ్యాగ్నెట్ విల్ బి ప్లేస్డ్ హియర్. అంటే అట్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ యూ కెన్ ఇమాజిన్ లైక్ దట్ కి దేర్ ఈజ్ ఏ బార్ మ్యాగ్నెట్. At the center of earth there is a bar magnet. So let's say this will be the north pole and this will be the south pole. Then accordingly this is the north pole of the magnet and this is the south pole of the magnet. I am not talking about geometrical north, geometrical south. I am talking about the magnetic north pole and magnetic south pole. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నాం. సో దిస్ ఇస్ ద సౌత్ పోల్ అండ్ దిస్ ఇస్ ద నార్త్ పోల్. సో ఏదో ఒక పాయింట్ దగ్గర ఫీల్డ్ కనుక్కోవాలనుకో, బార్ మ్యాగ్నెట్ వల్ల తెలుసు కదా మనకు ఆల్రెడీ. అంతేనా? సో బార్ మ్యాగ్నెట్ వల్ల మనకు ఆల్రెడీ తెలుసు. అట్ ఎనీ పాయింట్ ఇఫ్ యూ వాంట్ టు డిటర్మైన్ ద ఫీల్డ్ యూ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్. తెలుసుకోవచ్చా తెలుసుకోలేమా? సో ఇఫ్ అట్ ఎనీ పాయింట్ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ఇఫ్ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ద ఫీల్డ్ అట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, ఆ పాయింట్ దగ్గర మనం ఫీల్డ్ కనుక్కోవాలనుకున్నాం అనుకో. ఓకే, బార్ మ్యాగ్నెట్ వల్ల నీకు దెర్ ఇస్ ఎ రేడియల్ కాంపోనెంట్ అండ్ దెర్ ఇస్ ఎ టాంజెన్షియల్ కాంపోనెంట్. యు బోత్. అంతేనా? సో ఇప్పుడు ఇది ఉంది అని మనం ఊహించుకున్నాం. దెర్ ఇస్ ఏ నార్త్ పోల్ అండ్ దెర్ ఇస్ ఏ సౌత్ పోల్, దెర్ ఇస్ వన్ బార్ మ్యాగ్నెట్ ఉంది. ఆ బార్ మ్యాగ్నెట్కి డైపోల్ మూమెంట్ ఉంది. సో సైంటిస్ట్ హ్యావ్ మెజర్డ్ ద వాల్యూ ఆల్సో. వాట్ ఇస్ దట్ వాల్యూ కూడా వాళ్ళు మెజర్ చేశారు. సో లెట్ us ఇమాజిన్ లైక్ దిస్. ఓకేనా? ఇప్పుడు మనము దీన్ని ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి, అంటే ఎర్త్ అనేది స్పియర్, అంతే కదా, స్పియర్. అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ హ్యావ్ ద టూ కాంపోనెంట్స్. సో వన్ ఇస్ ద హారిజాంటల్ కాంపోనెంట్, అనదర్ వన్ విల్ బి ద వర్టికల్ కాంపోనెంట్. ఈ పాయింట్ దగ్గర అట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఫీల్డ్ విల్ బి హ్యావ్ టూ కాంపోనెంట్స్. వన్ ఇస్ ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. H means horizontal. Earth magnetic field, E you put, E means earth. సో హారిజాంటల్ కాంపోనెంట్ అంటే సపోజ్ ఇక్కడ ఉంది, ఇది ప్లేన్. ఇక్కడ హారిజాంటల్ అంటే ఇట్లైనా ఉండొచ్చు, ఇట్లైనా ఉండొచ్చు, ఇవన్నీ హారిజాంటలే.
ఇవంతా హారిజాంటల్, మనం అంతా హారిజాంటల్ ప్లేన్ ఇది. వర్టికల్ అంటే కిందికి, అంటే కిందికంటే ఎక్కడ వైపు అని, డౌన్, ఇంటూ ద అర్త్, ఇంటూ ద అర్త్. సో దెర్ ఇస్ దిస్ ఇస్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంతేనా, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, యా. సో నెట్ ఫీల్డ్, so net field will be somewhere here. So magnetic field of earth, so there is another field will be here like this. This is we call it the Z, earth magnetic field. Okay. అంటే ఇప్పుడు మనము ఇందాక మనం చెప్పుకున్న దాని ప్రకారం ఇదే మనం చెప్పుకున్నాం, మనం అలాంగ్ ద రేడియల్ ఉంటే రేడియల్ కాంపోనెంట్ అని, దీన్ని ఏమనుకున్నాం, అలా టాంజెన్షియల్ కాంపోనెంట్ అని అనుకుందాం. ఓకే, సో ఫర్గాట్ అబౌట్ దట్. సో వర్టికల్ మీన్స్ ఇక్కడ టువర్డ్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్, హారిజాంటల్ ఈజ్ దిస్. సో దిస్ ఇస్ ద హారిజాంటల్. HE means horizontal component of earth magnetic field, horizontal component of earth field, ZE vertical component of earth, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ ఫీల్డ్. అంతేనా. సపోజ్ మన దగ్గర ఇప్పుడు ఏం లేదు, సపోజ్ ఇదే తీసుకుంటాను నేను, లెటస్ ఐఎమ్ టేకింగ్ దిస్. అంతేనా, ఎర్త్ అనుకుందాం. ఇది అర్త్కి సెంటర్ ఇక్కడ లోపల ఉంటుంది. సపోజ్ ఈ పాయింట్ దగ్గర మనం ఫీల్డ్ డిస్కస్ చేస్తున్నాం అనుకో, ఇక్కడ హారిజాంటల్ అంతే, ఇదంతా హారిజాంటలే. వర్టికల్ ఒకటే, దట్ ఈస్ టువర్డ్ ద సెంటర్. ఓకే, వర్టికల్ ఒకటే, దట్ ఈస్ టువర్డ్ ద సెంటర్. సో అందుకనే దిస్ ఈజ్ ద వర్టికల్ కాంపోనెంట్ అంటే టువర్డ్ ద సెంటర్, toward the center of earth, toward the center of earth. What is the BE, net magnetic field, total magnetic field, net field of earth. And then it allows BE will be is equal to square root of horizontal and vertical, that's it. అంతే కదా ఎప్పటికైనా. అంటే ఇప్పుడు దీన్ని ఎలా థింక్ చేయొచ్చు అంటే, ఒక ప్లేన్ ఇది, ఈ ప్లేన్లో హారిజాంటల్ కాంపోనెంట్ కెన్ బి లైక్ దిస్. ఇది ఈ ప్లేను తీసుకున్నాం, ఇది ప్లేన్, దిస్ ఇస్ ద ప్లేన్. ఈ పాయింట్ దగ్గర అనుకున్నాం, హారిజాంటల్ కాంపోనెంట్ కెన్ బి లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్. ఈ ప్లేన్లో ఎక్కడైనా ఉండొచ్చు, ఇది హారిజాంటల్. వర్టికల్ కాంపోనెంట్ ఎప్పుడు కిందికే ఇంకా. సో వర్టికల్ కాంపోనెంట్ ఎప్పుడు ఎలా ఉంటుంది, దిస్ ఇస్ ద టువర్డ్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్. ఇది ఎప్పుడు ఒకే డైరెక్షన్ ఇంకా, టువర్డ్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్. ఇది ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. దిస్ ఇస్ ద ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి చేంజింగ్, అంటే ఇలా ఉంది. సో నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏది ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి. ఇప్పుడు నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది, ఇది ఉంది. సో వాట్ ఇస్ దిస్ ప్లేన్ విల్ బి దిస్ ప్లేన్, అంతే కదా, ఈ ప్లేన్ కదా, అది ప్లేన్, ఇది ఈ ప్లేన్లో ఉంది. అలాగంటే ఇది వీటికి వెళ్ళింది అనుకో, అప్పుడు ప్లేన్ మారిపోయింది, ఈ ప్లేన్ అయింది. ఇక్కడికి వచ్చింది అనుకో, అప్పుడు ప్లేన్ మారిపోయింది. సో ద ప్లేన్ ఇన్ విచ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ప్రజెంట్ ఈజ్ నోన్ యాజ్ అ మ్యాగ్నెటిక్ మెరీడియన్. సో I hope it is clear. Horizontal component, vertical component clear, net magnetic field is clear. So magnetic meridian, the plane in which earth magnetic field is present is called the magnetic meridian. And then that's it. Nothing I am talking about geometrical north, geometrical south, నాకు అవసరం లేదండి. So I am talking about only this. ఓకేనా. సో ఇప్పుడు మనం డయాగ్రామెట్రిక్ డ్రా చేయడం కష్టంగానే, ఇఫ్ ఐ థింక్ ఆఫ్ లైక్ దిస్, సో
ఎక్కడన్నా ఉండని, ఇలా ఉంది అనుకో, దిస్ ద హారిజాంటల్, జెడ్ విల్ బి లైక్ దిస్ ఓన్లీ, అంతేనా? ఇది ఇలా ఉండని, జెడ్ విల్ బి లైక్ దిస్ ఓన్లీ, కిందికే. అర్థమవుతుందని ఇక నేను ఏం రాస్తున్నాను, అది ఇలా అని ఉండని, జెడ్ విల్ బి కిందికే. సో హారిజాంటల్ కాంపోనెంట్ కెన్ బి ఎనీవేర్, but z always toward the center, z always toward the center. Okay, this is now. ఇప్పుడు ఇది హారిజాంటల్ ప్లేన్ కదా ఇది. ఇప్పుడు నేను కంపాస్ బాక్స్ పెట్టాను అనుకో, మ్యాగ్నెటిక్ కంపాస్ బాక్స్. మీరు మామూలుగా కొన్ని లాక్ చైన్లు కూడా ఉంటాయి, కీ చైన్లు కూడా మ్యాగ్నెటిక్. ఇక్కడ పెడితే అది దేన్ని రీడ్ చేస్తుంది? అది హారిజాంటల్ కాంపోనెంట్ని రీడ్ చేస్తుంది, వర్టికల్ రీడ్ చేయలేదు కదా. ఎందుకని దాన్ని మ్యాగ్నెటిక్ కిందికి లాగుతుంది, కానీ అక్కడ పైవోట్ చేసి పెట్టింటాం, దాన్ని ఫిక్స్ చేసి పెట్టింటాం ఇలా. సో దట్ ఈస్ ఈజీ టు రొటేట్ ఇన్ దిస్ ప్లేన్. ఇలా రొటేట్ అవ్వగలదు, అది ఇక్కడ ఫిక్స్ చేసి ఉంటాం కాబట్టి ఇలా రొటేట్ అవ్వగలదు. అంటే ఇలా రొటేట్ అవ్వగలదు అంటే హారిజాంటల్ ప్లేన్లో మాత్రమే ఉంది. హారిజాంటల్ ప్లేన్లో ఎవరు ఉంటారు? హారిజాంటల్ కాంపోనెంట్ ఉంటుంది. అంటే ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కిందికి లాగుతుంటుంది, కానీ పైవోట్ చేశాం కాబట్టి ఇది రాలేదు. కంపాస్ బాక్స్ ఎలా ఉంటుంది మనకు? మ్యాగ్నెటిక్ కంపాస్ బాక్స్ విల్ బి లైక్ దిస్. సో ఇక్కడ నీడిల్ని ఒకదాన్ని ఫిక్స్ చేసి ఉంటాం, అంతే, అలా నీడిల్ ఫిక్స్ చేసి ఉంటాం. సో కంపాస్ బాక్స్ విల్ మెజర్ ద హారిజాంటల్ కాంపోనెంట్. సో దిస్ ఇస్ ద కంపాస్ బాక్స్ మెజర్స్ ద హారిజాంటల్ కాంపోనెంట్. ఇట్ deflects for deflections for HE, హారిజాంటల్ కాంపోనెంట్ ఓన్లీ, దాన్ని మాత్రం మెజర్ చేయగలదు. సో ఇక్కడ మ్యాగ్నెట్స్ ఇలా పెట్టుకుంటూ పోయినాం అనుకో, నీకు అక్కడ ఏం చూపిస్తుంటుంది అంటే హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూపిస్తుంటుంది. మరి వర్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా? అది ఇంకా చాలా ఈజీ. ఏ ఫ్రీలీ సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్, ఫ్రీగా సస్పెండ్ చేసామనుకో, ఇలా ఫ్రీగా సస్పెండ్ చేసామనుకో, సపోజ్ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉందనుకో, ఇలా అయిపోయింది. వర్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంది కదా, ఇలా ఉందనుకో, అలా బెండ్ అవుతుంది. అప్పుడు అంటే హారిజాంటల్ వల్ల ఇలా, వర్టికల్ వల్ల నెట్ ఇలా. అదే హారిజాంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉందనుకో, ఇలా, మళ్ళీ దీనివల్ల ఇలా. అంటే ఏ ఫ్రీలీ సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ ఇన్ వర్టికల్ ప్లేన్, ఇలా ఏ ఫ్రీలీ సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ ఇన్ వర్టికల్ ప్లేన్ విల్ మెజర్ ద నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. A compass needle which is pivoted at its center will measure the horizontal component. అంతే. సో ఇప్పుడు దీన్ని మెజర్ చేయడానికి ఏ ఫ్రీలీ సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్, సో ఇలా, అంతేనా? ఏ ఫ్రీలీ సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ కమ్ సౌత్ నార్త్, ఫ్రీలీ సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్, ఫ్రీలీ suspended bar magnet, freely suspended bar magnet will measure Earth's magnetic. Antena? And the simple. Okay. Now come to the important point will be here. ఇప్పుడు ఇది ఈ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందనుకో, సపోజ్ ఈ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందనుకో, ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చి ఈ కంపాస్ నీడిల్ ఏమవుతుంది? ఈ డైరెక్షన్లోకి రొటేట్ అవుతుందా? డైరెక్షన్లోకి రొటేట్ అవుతుందా? అండ్ దిస్ యాంగిల్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో విల్ మెజర్ దిస్ యాంగిల్. ఇది ఎంత రొటేట్ అయిందని ఈ యాంగిలే మనం మెజర్ చేస్తాం. సో దట్ యాంగిల్ ఈజ్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ డిక్లినేషన్. యాంగిల్ ఆఫ్ డిక్లినేషన్. సో అది నేను చెప్తా, ఈ కొద్ది పాయింట్స్ రాసేసుకో. I'll define what is the angle of declination. And angle of inclination. రెండు వస్తాయి, ఆ రెండిటి చెప్తాం. Angle of declination and angle of inclination we will discuss.